డియర్ స్టూడెంట్స్, మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ ఈ లెసన్లో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 5 చెప్పుకోబోతున్నాం. ఈ లెసన్ 10th క్లాస్ స్టూడెంట్స్కి 9th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడే బేసిక్ లెసన్ అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్లో కెమికల్ ఈక్వేషన్స్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా ఎలా వ్రాయాలి అంటే, ఒక కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు దాని ఫిజికల్ స్టేట్ అంటే ఒక సబ్స్టాన్స్ ఉంటే అది సాలిడా, లిక్విడా, గ్యాసా, లేకపోతే యాక్వియస్ సొల్యూషనా చెప్పాలి. అలానే హీట్ అనేది రిలీజ్ అవుతున్నదా లేకపోతే అబ్జర్వ్ అవుతున్నదా అది కూడా మనం కెమికల్ ఈక్వేషన్ తోటే తెలియచేయాలి. గ్యాస్ అనేది ఏమన్నా ఎవాల్వ్ అవుతున్నదా, ప్రెసిపిటేట్ ఏమన్నా ఫామ్ అవుతుందా, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనం చెప్పినట్టయితే అప్పుడు అది మోర్ ఇన్ఫర్మేటివ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఇది మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, కెమికల్ ఈక్వేషన్స్ అనేవి ఎన్ని రకాలు, టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ లేకపోతే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎన్ని రకాలు. ఇన్ కెమికల్ రియాక్షన్స్ యాటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు యాటమ్స్ అనేవి క్రియేట్ కావు, డెస్ట్రాయ్ కావు. ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఈజ్ యూజువలీ క్యారెక్టరైజ్డ్ బై ఏ కెమికల్ చేంజ్ ఇన్ విచ్ ది స్టార్టింగ్ మెటీరియల్స్ దట్ ఈస్ రియాక్టెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రొడక్ట్స్. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏవైతే కెమికల్ రియాక్షన్లో పాల్గొంటాయో వాటిని రియాక్టెంట్స్ అంటారు. ఏవైతే తర్వాత ఏర్పడతాయో దాన్ని ప్రొడక్ట్స్ అంటారనమాట. అంటే ఈ రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ వేరువేరుగా ఉంటాయి, అంటే క్రొత్త పదార్థాలు ఏర్పడతాయి అన్నమాట. కెమికల్ రియాక్షన్స్ అక్కర్ విత్ ది ఫార్మేషన్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ బాండ్స్. ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే అర్థం ఏంటంటే కెమికల్ బాండ్స్ బ్రేక్ అయిపోయి కొత్త బాండ్స్ వస్తాయి, న్యూ బాండ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సమ్ కామన్ రియాక్షన్ టైప్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఇప్పుడు మనకు కొన్ని కామన్గా మన 10th క్లాస్ లెవెల్లో కొన్ని కెమికల్ రియాక్షన్ టైప్స్ నేర్చుకుందాం మనం. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే కెమికల్ కాంబినేషన్. సెకండ్ వన్ కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్. థర్డ్ వన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫోర్త్ వన్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మెయిన్గా ఈ 4 టైప్స్ని గురించి నేర్చుకుందాం మనం. ఫస్ట్ మనం మొదటిది నేర్చుకుందాం. అదేంటి అంటే కెమికల్ కాంబినేషన్. దీన్ని మనం ఎగ్జాంపుల్తో సహా నేర్చుకుందాం అన్నమాట. మొదట ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ యాక్టివిటీ నీడ్స్ టీచర్స్ అసిస్టెన్స్. దిస్ యాక్టివిటీ నీడ్స్ అంటే ఇప్పుడు మనం చెప్పబోయే యాక్టివిటీ టీచర్ సమక్షంలో చేయాలి, సొంతంగా చేయకూడదు అనమాట. ఓకేనా. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్. ఇలా ఇదే మెగ్నీషియం రిబ్బన్ అనమాట. మెటల్ లాగా ఉంటుంది, అది మెటల్ కదా, అది ఒక చిన్న పీస్ తీసుకోవాలి. రబ్ ది మెగ్నీషియం రిబ్బన్ విత్ శాండ్ పేపర్. శాండ్ పేపర్తో దీన్ని బాగా రబ్ చేస్తే దాని మీద ఏదన్నా ఇంప్యూరిటీస్ కనుక ఉంటే పోతాయి అన్నమాట. అది బాగా షైనింగ్ అంటే మెరుస్తూ కనిపిస్తుంది. అంతకుముందు ఏదన్నా ఇంప్యూరిటీస్ ఉండొచ్చు దీని మీద, అలా అవన్నీ పోతే షైనింగ్తో కనిపిస్తుంది అనమాట. హోల్డ్ ఇట్ విత్ ఎ పెయిర్ ఆఫ్ టాంగ్స్. చేతితో పట్టుకోకుండా టాంగ్స్తో దీన్ని పట్టుకోవాలి, లేకపోతే చెయ్యి కాలుతుందనమాట మనం బర్న్ చేస్తే. అందుకని టాంగ్స్తో దీన్ని హోల్డ్ చేసి బర్న్ ఇట్ విత్ ఏ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్. దీన్ని మనం మండించాలి, ఒక స్పిరిట్ ల్యాంప్తో కానీ బర్నర్తో కానీ మండించాలన్నమాట. వాట్ యు అబ్జర్వ్. నువ్వేం అబ్జర్వ్ చేసామంటే ఇలా వైట్ ఫ్లేమ్తో బర్న్ అవుతుంది మెగ్నీషియం రిబ్బన్. ఈ రియాక్షన్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎందుకంటే హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. యూ విల్ నోటీస్ దట్ మెగ్నీషియం బర్న్స్ ఇన్ ఆక్సిజన్ బై ప్రొడ్యూసింగ్ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్. అంటే తెల్లటి ప్రకాశవంతమైనటువంటి ఫ్లేమ్ కనిపిస్తుంది, డాజ్లింగ్ ఫ్లేమ్. అండ్ చేంజెస్ ఇంటూ వైట్ పౌడర్. ఈ మెగ్నీషియం రిబ్బన్ ఇలా ఉంది కదా, అది కాస్త వైట్ పౌడర్ మసిగా మారిపోతుంది అన్నమాట.
ది వైట్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ మెగ్నీషియం ఆక్సైడ్. ఏంటా వైట్ పౌడర్ అంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏంటంటే 2mg అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇది, ప్లస్ O2 విల్ గివ్స్ రైస్ టు 2mgO. అంటే మెగ్నీషియం అనే మెటల్ అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అది గాలిలో ఉన్న ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, అప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనే సాలిడ్ వస్తుందన్నమాట. ఈ మెగ్నీషియం ఆక్సైడే ఈ వైట్ పౌడర్. ఇక్కడ ఏం జరిగింది, ఇన్ దిస్ రియాక్షన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ కంబైన్ టు ఫార్మ్ ఏ న్యూ సబ్స్టాన్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ రెండు కలిసిపోయి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చిందనమాట. ఇక్కడ ఏ రియాక్షన్ ఇన్ విచ్ సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more reactants ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ కెమికల్ కాంబినేషన్ అంటే రసాయన సంయోగము అంటే ఏంటి అని అడిగినప్పుడు, రెండు కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలు కానీ కలిసిపోయి ఒక ప్రొడక్ట్ గనక ఏర్పడినట్లయితే దాన్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటారనమాట. ఏ రియాక్షన్ ఇన్ విచ్ సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, ఇదిగో ఇక్కడ సింగిల్ ప్రొడక్టే కదా ఫామ్ అయింది. ఫ్రమ్ 2 or more reactants. ఇక్కడ రియాక్టెంట్స్ మాత్రం రెండైనా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు, కానీ ప్రొడక్ట్ మాత్రం ఒక్కటే ఉంటుందన్నమాట. అలా వచ్చేటువంటి రియాక్షన్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటారనమాట. యూ విల్ ఆల్సో నోటీస్ రిలీజ్ ఆఫ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వెన్ మెగ్నీషియం ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్. ఇలా మెగ్నీషియంని కనుక గాలిలో మండించినట్టయితే పెద్ద మొత్తంలో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, లెట్ us డిస్కస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. బర్నింగ్ ఆఫ్ కోల్. వెన్ కోల్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. కార్బన్ ప్లస్ ఆక్సిజన్, కోల్ అంటే కార్బనే, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ విల్ గివ్స్ రైస్ టు CO2. ఇక్కడ వాటి ఫిజికల్ స్టేట్స్ కూడా మెన్షన్ చేశాడు. కార్బన్ అనేది సాలిడ్, ఆక్సిజన్ అనేది గ్యాస్, CO2 కూడా గ్యాసే. ఇక్కడ ప్రొడక్ట్లో హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అయింది. సో ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అలానే స్లాక్డ్ లైమ్ ఈజ్ ప్రిపేర్డ్ బై యాడింగ్ వాటర్ టు క్విక్ లైమ్. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్విక్ లైమ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు కాల్షియం ఆక్సైడ్ అని చెప్పాలి. అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దానికి గనక మనం వాటర్ని యాడ్ చేస్తే H2Oని, అది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుందన్నమాట. ఇది యాక్వియస్ సొల్యూషన్, నీళ్ళల్లో కరిగి ఉంటుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్నే స్లాక్డ్ లైమ్ అంటారు. ఇక్కడ కూడా హీట్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఓకేనా, large amount of heat energy is released on reaction of water with calcium oxide. ఈ వాటర్ అనేది కాల్షియం ఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఇఫ్ యూ టచ్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్ యూ విల్ ఫీల్ ది హాట్నెస్. ఈ కంటైనర్ని కనుక మనం పట్టుకున్నట్టయితే ఆ కంటైనర్ వేడిగా ఉంటుందన్నమాట. ఎందుకనంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వచ్చింది కాబట్టి. సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఏ రియాక్షన్స్లో అయితే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ రియాక్షన్స్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్, మనం చెప్పుకున్నవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, ఎందుకంటే వీటిల్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతున్నది. ఇక్కడ చూడండి, ఏ సొల్యూషన్ ఆఫ్ స్లాక్డ్ లైమ్ produced in the reaction equation 20 is used to whitewash the walls. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూసారా, కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్నే కదా స్లాక్డ్ లైమ్ అనేది. ఇది కాస్త ఏమవుతుందో తెలుసా, దీన్ని వైట్ వాష్గా యూజ్ చేస్తారు. అంటే మన గోడకు సున్నం వేయటానికి యూజ్ చేస్తారనమాట. ఇది నెమ్మదిగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం కార్బోనేట్ అనే సాలిడ్ని ఫామ్ చేస్తుందన్నమాట. అది వైట్ కలర్లో ఉంటుంది. టు వైట్ వాష్ ది వాల్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ స్లోలీ విత్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎయిర్. మనం దీన్ని కదా వైట్ వాష్గా యూజ్ చేస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ని కదా. అది నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి టు ఫార్మ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆన్ ది వాల్స్.
కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ని ఫామ్ చేస్తుంది అనమాట వాల్స్ మీద. ఇట్ గివ్స్ ఏ షైనీ ఫినిష్ టు ది వాల్స్. తెల్లగా ఉంటుందన్నమాట ఇది, ఒక పాలలాగా వైట్గా ఉంటుంది. అప్పుడు వాల్స్ మంచి షైనింగ్ వస్తుందన్నమాట. ఓకేనా. సో CaOH ట్వైస్ను వైట్ వాష్కి యూస్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనకి కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటో తెలిసిపోయింది. రెండు కానీ అంతకన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ కంబైన్ అయిపోయి ఒకే ఒక రియాక్టెంట్ని కనుక ఫామ్ చేసినట్టయితే అలాంటి రియాక్షన్స్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అంటారనమాట. ఇప్పుడు కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్ అది చెప్పుకుందాం మనం. ఓకే, దీనికోసం ఇక్కడ ఒక యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 5, టేక్ ఏ పించ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఇన్ ఏ బాయిలింగ్ ట్యూబ్. కొంచెం, పించ్ అంటే కొంచెం అనమాట. కాల్షియం కార్బోనేట్ CaCO3, దీన్నే ఇదే CaCO3 అంటే దీన్ని లైమ్ స్టోన్ అంటారు, సున్నప్రాయి. దాన్ని కొంచెం మనం ఏం చేసామంటే ఒక బాయిలింగ్ ట్యూబ్లో తీసుకుందాం. ఇది బాయిలింగ్ ట్యూబ్ అనమాట. కాస్త వేడి చేసినా కూడా, హీట్ చేసినా కూడా తట్టుకోగలిగేటువంటి టెస్ట్ ట్యూబ్ ఇది. హీట్ చేసినా కూడా తట్టుకోగలిగేటువంటి టెస్ట్ ట్యూబ్ని బాయిలింగ్ ట్యూబ్ అంటారు. ఓకేనా. హీట్ ది బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ది ఫ్లేమ్ ఆఫ్ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్. ఈ బాయిలింగ్ ట్యూబ్ని ఏం చేసామంటే మనం కొంచెం హీట్ చేసాం. దేంతో అంటే ఒక బర్నర్ తోటి. లోపల కాల్షియం కార్బోనేట్ ఉంది. నౌ బ్రింగ్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ నియర్ ది ఎవాల్వ్డ్ గ్యాస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ నుంచి ఇలా గ్యాస్, ఇది డెలివరీ ట్యూబ్ కదా, ఈ డెలివరీ ట్యూబ్ కూడా ఫిక్స్ చేసాం. ఇక్కడ ఏంటంటే రబ్బర్ కార్క్ పెట్టామన్నమాట. రబ్బర్ కార్కు ఒక సింగిల్ హోల్ ఉంది. దాంట్లో నుంచి డెలివరీ ట్యూబ్ని ఇన్సర్ట్ చేసాం. లోపల CaCO3ని కదా మనం హీట్ చేసాం. అప్పుడు ఏదో కెమికల్ రియాక్షన్ జరిగి ఇలా వచ్చిందనమాట. ఆ రిలీజ్ అయ్యే గ్యాస్ దగ్గరికి మనం ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ దాన్ని పెట్టాం. ఓకేనా. ఇన్ ది అబోవ్ యాక్టివిటీ ఆన్ హీటింగ్. ఓకే, ఏమవుతుంది అప్పుడు? వాట్ డూ యూ అబ్జర్వ్? యూ విల్ నోటీస్ దట్ మ్యాచ్ స్టిక్ వుడ్ బి పుట్ ఆఫ్. ఈ మ్యాచ్ స్టిక్ చూసారా, ఇది కాస్త పుట్ ఆఫ్, ఆరిపోయిందనమాట. మనం బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని కదా ఇక్కడ పెట్టాము, అది ఆరిపోయింది. అలా మంటలని ఆర్పేసే నేచర్ దేనికి ఉందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి ఉందన్నమాట. ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ని కనుక మనం హీట్ చేసినట్టయితే అది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా డీకాంపోజ్ అయిపోయింది, విడిపోయిందనమాట. అర్థమవుతుందా? ఇదే డీకాంపోజిషన్ అంటే. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్ కాబట్టి ఇది ఇలా డెలివరీ ట్యూబ్లో నుంచి బయటకు వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ అన్ని జాగ్రత్తగా ఏదేంటి అనేది చూడాలన్నమాట. ఇక్కడ క్లాంప్, ఈ టెస్ట్ ట్యూబ్ నిలబడాలంటే క్లాంప్ ఉండాలి. ఇక్కడ స్టాండ్, ఈ స్టాండ్కు క్లాంప్ ఉంది. ఇదేంటి? బున్సన్ బర్నర్, దీంతోనే హీట్ చేసాం. ఇదేంటిది? డెలివరీ ట్యూబ్. ఓకేనా. నెక్స్ట్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఇదే కాస్త హీట్ చేసినా కూడా తట్టుకోగలిగేటువంటి టెస్ట్ ట్యూబ్. ఈ లోపల ఉన్నది ఏంటి? కాల్షియం కార్బోనేట్. ఇక్కడ మ్యాచ్ స్టిక్ని పెట్టాం, ఆ మ్యాచ్ స్టిక్ కాస్త ఆరిపోయిందనమాట. ఇదే బర్నింగ్ మ్యాచ్ స్టిక్. ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టగలిగి ఉండాలి. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ రియాక్షన్ తెలిసిపోయింది. ఇట్ ఈజ్ ఏ థర్మల్ డీకంపోజిట్ రియాక్షన్. When a decomposition reaction is carried out by heating, it is called thermal decomposition reaction. అంటే ఈ డీకాంపోజిషన్ రియాక్షన్ అంటే ఒక రియాక్టెంట్ అంతేగా, ఒక రియాక్టెంట్ రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ప్రొడక్ట్స్గా డీకాంపోజ్ అయిపోయిందనమాట. అలాంటి రియాక్షనే డీకాంపోజిషన్ రియాక్షన్. ఇది హీట్ చేస్తేనే జరిగింది కాబట్టి దీన్ని థర్మల్ డీకాంపోజిషన్ రియాక్షన్. థర్మల్ అనే మాట ఎందుకు యాడ్ చేసామంటే మనం హీట్ చేస్తేనే జరిగింది కాబట్టి ఈ రియాక్షను, అందువల్ల దీన్ని థర్మల్ డీకాంపోజిషన్ రియాక్షన్ అంటారనమాట. ఇప్పుడు మనం యాక్టివిటీ 6 కూడా చూద్దాం. టేక్ అబౌట్ 0.5 grams ఆఫ్ లెడ్ నైట్రేట్ పౌడర్ ఇన్ ఏ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో మనం 0.5 grams లెడ్ నైట్రేట్ పౌడర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హోల్డ్ ది బాయిలింగ్ ట్యూబ్ విత్ ఏ టెస్ట్ ట్యూబ్ హోల్డర్. దీన్ని
టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తోటి గట్టిగా పట్టుకున్నాం అనమాట. హీట్ ది బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ఏ ఫ్లేమ్, దీన్ని ఫ్లేమ్ పెట్టి వేడి చేయాలి. ఓకేనా. నౌ నోట్ డౌన్ ది చేంజ్, ఏం చేంజ్ జరిగిందో నోట్ డౌన్ చేయి. వాట్ డూ యూ అబ్జర్వ్, నువ్వేం గమనించావు? హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్ అండ్ ఎమిషన్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇప్పుడు లెడ్ నైట్రేట్ అంటే PbNO3 ట్వైస్, దీన్ని కదా మనం హీట్ చేసింది బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో. అప్పుడు PbO అంటే లెడ్ ఆక్సైడ్ ప్లస్ NO2 అంటే నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. ఇలా ఒక రియాక్టెంట్ లేదా ఒక సబ్స్టాన్స్ రెండు కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ సబ్స్టాన్సెస్గా డీకాంపోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ 3 సబ్స్టాన్సెస్గా డీకాంపోజ్ అయిపోయింది. PbNO3 ట్వైస్ విల్ గివ్స్ రైస్ టు PbO ప్లస్ NO2 ప్లస్ O2. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేశారనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో ఏ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఎందుకంటే వేడి చేస్తేనే జరిగింది కాబట్టి, హీట్ చేస్తేనే జరిగింది కాబట్టి ఇది థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇంకా కూడా థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్కి ఇంకా కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా. ఇది యాక్టివిటీ 7 అనమాట. ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇది. దీన్ని ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం దీన్ని. టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, డ్రిల్ 2 holes ఎట్ ఇట్స్ బేస్. ఇలా మనము ఒక ప్లాస్టిక్ మగ్ తీసుకొని దీని బేస్ అంటే అడుగు భాగంలో 2 హోల్స్ని డ్రిల్ చేద్దాం. ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు డ్రిల్ చేద్దాం. ఫిట్ 2 1-holed రబ్బర్ స్టాపర్స్ ఇన్ దీస్ హోల్స్. ఇక్కడ 1-holed రబ్బర్ స్టాపర్స్, ఇది ఒక రబ్బర్ స్టాపర్ అనమాట, ఇది ఒక రబ్బర్ స్టాపర్. ఆ రబ్బర్ స్టాపర్కి ఒక్క హోలే ఉంటుంది. అలాంటి 2 రబ్బర్ స్టాపర్స్ను ఇక్కడ ఒకటి ఫిట్ చేయాలి. ఓకేనా. మరి తర్వాత ఇన్సర్ట్ 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్ ఇన్ దీస్ రబ్బర్ స్టాపర్స్. దీంట్లో నుంచి ఒక కార్బన్ ఎలక్ట్రోడ్, ఇదే కార్బన్ ఎలక్ట్రోడ్, దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట లోపలికి. ఈ 1 హోల్ ఉంది కదా రబ్బర్ స్టాపర్కి, దాంట్లో నుంచి ఒక కార్బన్ ఎలక్ట్రోడ్ను, అట్లానే ఇక్కడి నుంచి ఒక కార్బన్ ఎలక్ట్రోడ్ను, 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్ను లోపలికి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కనెక్ట్ ది ఎలక్ట్రోడ్స్ టు 9V బ్యాటరీ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఓకే, ఈ 2 ఎలక్ట్రోడ్స్ను తీసుకెళ్ళి ఇలా 9V బ్యాటరీ కనెక్ట్ చేసామన్నమాట. అంటే 9V బ్యాటరీలో ప్లస్కి ఒక ఎలక్ట్రోడ్ను కనెక్ట్ చేసాం. దీన్ని యానోడ్ అంటారు అనమాట. ఏదైతే ప్లస్కు కనెక్ట్ అయిందో దాన్ని యానోడ్ అంటారు. అట్లానే 9V బ్యాటరీ మైనస్కి ఏదైతే కనెక్ట్ అయిందో దాన్ని క్యాథోడ్ అంటారు అనమాట. సో ఇక్కడ 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి చూసారా, వాటిలో ఒకటేమో యానోడ్, ఒకటి క్యాథోడ్. ఏదైతే పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయిందో అది యానోడ్, ఏదైతే నెగటివ్ టెర్మినల్ కనెక్ట్ అయిందో అది క్యాథోడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిల్ ది మగ్ విత్ వాటర్ సో దట్ ది ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమ్మర్స్డ్. అంటే దీని నిండా కూడా వాటర్ పోసామన్నమాట. ఎంతవరకు అంటే ఎలక్ట్రోడ్స్ పూర్తిగా మునిగిపోయేంత వరకు కూడా. ఇమ్మర్స్డ్ అంటే మునిగిపోవటం. ఈ మగ్లో వాటర్ పోసాం. ఓకేనా. యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్. ఈ వాటర్కి 1-2 డ్రాప్స్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. ఎందుకనంటే ప్యూర్ వాటర్లో నుంచి కరెంట్ పాస్ కాదు, అందువల్ల దీనికి కొంచెం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే, అది యాసిడ్ కదా, దాంట్లో అయాన్స్ ఉంటాయి కదా, కాబట్టి ఈ వాటర్లో కరెంటు పాస్ అవ్వటం కోసం అలా డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసాం. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ఇన్వర్ట్ దెమ్ ఓవర్ ది 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్. ఓకే, 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం, ఇదొకటి. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ని వాటర్తో ఫిల్ చేసి వాటిని తల క్రిందులుగా ఇన్వర్ట్ చేసి వీటి మీద బోర్లించాలన్నమాట. వీటి మీద బోర్లింగ్ చేయాలి. వేటి మీద అంటే ఎలక్ట్రోడ్స్ మీద. అర్థమవుతుందా. తర్వాత నెక్స్ట్ స్విచ్ ఆన్ ది కరెంట్ అండ్ లీవ్ ది ఆపరేటర్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. మనం కరెంటుని స్విచ్ ఆన్ చేసి బ్యాటరీని, తర్వాత దీన్ని ఏం చేయకుండా కాసేపు అలానే ఉంచితే దీంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఎలా, పాజిటివ్ టెర్మినల్లో నుంచి కరెంట్ వచ్చి ఈ ఎలక్ట్రోడ్లోకి వచ్చేసి
అంటే యానోడ్లో నుంచి క్యాథోడ్లోకి పాస్ అవుతుందన్నమాట. త్రూ వాటర్ గుండా కరెంట్ ఇలా క్యాథోడ్కి పాస్ అయ్యి క్యాథోడ్లో నుంచి నెగటివ్ టెర్మినల్లోకి వెళ్ళిపోతుంది కరెంటు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నమాట, ఈ వాటర్లో నుంచి కరెంటు పాస్ అయ్యేట్టుగా చేస్తున్నాం. అప్పుడు కరెంటు పాస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే కరెంటు ప్రజెన్స్లో వాటర్ అనేది డీకాంపోజ్ అవుతుందన్నమాట. అది జరిగేది ఇక్కడ. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ది టెస్ట్ ట్యూబ్స్? మనం అప్పుడు టెస్ట్ ట్యూబ్స్ని కనుక గమనించినట్టయితే ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో కొంచెం ఎయిర్ అనేది చేరుతుంది పైన, అందువల్ల అక్కడ కొద్ది వాటర్ డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట, క్రిందికి నెట్టబడి ఆ ప్లేస్లోకి కొంచెం ఎయిర్ వచ్చిందనమాట. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ వచ్చింది. అంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఎంత ఎయిర్ వచ్చిందో దానికి దాదాపుగా డబల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ రెండో టెస్ట్ ట్యూబ్లోకి వచ్చిందనమాట. అక్కడ ఎక్కువ వాటర్ డిస్ప్లేస్ అయి ఉంటాయి. దాన్ని బట్టే చెప్పచ్చు అనమాట. ఒక టెస్ట్ ట్యూబ్లో సమ్ వి వాల్యూమ్ డిస్ప్లేస్ అయితే రెండో టెస్ట్ ట్యూబ్లో 2V వాల్యూమ్ డిస్ప్లేస్ అవుతుందన్నమాట, డబల్ అవుతుంది. ఓకేనా? ఏదైతే తక్కువ వాల్యూమ్ ఉందో అది ఆక్సిజన్ అనమాట, ఏదైతే ఎక్కువ వాల్యూమ్ ఉందో అది హైడ్రోజన్. వాటిని మనం టెస్ట్ చేసి కూడా చూద్దాం. You will notice that the liberation of gas bubbles at both the electrodes. These bubbles displace the water in the test tube. ఇక్కడ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ బబుల్స్ ఇలా వచ్చేసి టెస్ట్ ట్యూబ్లో ఉన్న వాటర్ని డిస్ప్లేస్ చేస్తాయి. ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ కలెక్టెడ్ ఇన్ బోత్ ది టెస్ట్ ట్యూబ్స్ సేమ్? అంటే రెండు చోట్ల వాల్యూమ్స్ సేమ్ అంటే కాదని చెప్పానుగా. ఒక దగ్గర V వాల్యూమ్ ఉంటే ఇంకో దగ్గర 2V వాల్యూమ్ ఉందని చెప్పాను కదా. Once the test tubes are filled with gases, take them out carefully. Test both the gases separately by bringing a burning candle near the mouth of each test tube. రెండు టెస్ట్ ట్యూబుల్ని టెస్ట్ చేద్దాం మనం. బర్నింగ్ క్యాండిల్ని రెండింటి దగ్గరికి తీసుకెళ్తే ఏదైతే ఆక్సిజన్ ఉందని చెప్తున్నానో, అంటే తక్కువ వాల్యూమ్లో గ్యాస్ కలెక్ట్ అయింది చూసారా, దాని దగ్గర కనుక మనం బర్నింగ్ క్యాండిల్ కనుక పెట్టినట్టయితే అది ఇంకా బ్రైట్గా బర్న్ అవుతుంది. అలాంటి నేచర్ ఆక్సిజన్కే ఉంది కాబట్టి అది ఆక్సిజన్ అని కన్ఫామ్ అవుతుంది. ఎక్కువ వాల్యూమ్ గ్యాస్ ఉంది చూసారా, దాని మౌత్ దగ్గరికి బర్నింగ్ క్యాండిల్ పెడితే బర్నింగ్ క్యాండిల్ పుట్ ఆఫ్ అయిపోయి ఆ గ్యాసే బర్న్ అవుతుంది అనమాట. అలాంటి నేచర్ హైడ్రోజన్కు ఉంది. సో అది హైడ్రోజన్ అని కన్ఫామ్ అయిపోతుంది అనమాట. మీకు తెలుసు కదా రెండింటికి టెస్ట్లు. కెన్ యూ ప్రిడిక్ట్ ది గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్? అంటే మనం ప్రిడిక్ట్ చేయగలిగాం. ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏంటంటే 2H2O విల్ గివ్స్ రైస్ టు 2H2 + O2. అంటే 2H2O ఇది లిక్విడ్ స్టేట్లో ఉందన్నమాట. ఎలక్ట్రాలసిస్ చేసామన్నమాట. ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్లో వాటర్ని డీకాంపోజ్ చేసాం మనం ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అప్పుడు అది కాస్త హైడ్రోజన్ ఆక్సిజన్స్గా డీకాంపోజ్ అయిపోయిందనమాట. ఇలా చేయటాన్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. ఓకేనా? కాబట్టి వీటిలో వాల్యూమ్స్ రేషియో ఎంత అంటే ఆక్సిజన్ ఈజ్ టు హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 1:2. అంతే కదా. సో ఇప్పుడు క్యాథోడ్ అంటే ఏంటి, యానోడ్ అంటే ఏంటి, అవన్నీ తెలియాలన్నమాట. ఏ కంటైనర్నైతే మనం ఎలక్ట్రాలసిస్ కోసం ఉపయోగిస్తున్నామో దాన్ని వోల్టామీటర్ అంటారు. ఇప్పుడు ఈ మగ్గు కదా యూజ్ చేసాం మనం, ఈ మగ్గుని వోల్టామీటర్ అంటారు. అంటే ది కంటైనర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రాలసిస్ ఈజ్ కాల్డ్ వోల్టామీటర్. సో ఈ మగ్గే వోల్టామీటర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకొక చిన్న యాక్టివిటీ కూడా చూద్దాం అన్నమాట. టేక్ సమ్ క్వాంటిటీ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ ఆన్ ఏ వాచ్ గ్లాస్. వాచ్ గ్లాస్ అంటే ఏం లేదు, ఒక ప్లేట్ లాగా ఉంటుందన్నమాట, గ్లాస్తో చేసి ఉంటుంది. దాన్ని వాచ్ గ్లాస్ అంటారు. అంటే ఇది ప్లేటే బట్ మేడ్ ఆఫ్ గ్లాస్. దీంట్లో మనం ఏం చేసామంటే కొంచెం సిల్వర్ బ్రోమైడ్ తీసుకున్నాం. ఇదే సిల్వర్ బ్రోమైడ్. అబ్జర్వ్ ది కలర్ ఆఫ్ ది సిల్వర్ బ్రోమైడ్. దీని కలర్ ఏంటంటే ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్లో ఉంది చూసారా. ప్లేస్ ది వాచ్ గ్లాస్ ఇన్ సన్లైట్ ఫర్ సమ్ టైమ్. దీన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టండి. మీరు ఇంకేం చేయొద్దు, దాన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టేసేయండి అంతే. నౌ అబ్జర్వ్ ది కలర్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్. దీని కలర్ ఎలా ఉందో గమనించు. ఎండలో పెట్టిన తర్వాత ఇలా అయిపోయింది చూసారా. దీని కలర్ గ్రే కలర్, బూడిద రంగులోకి వచ్చేసింది అనమాట. కలర్ మారిపోయింది అంటే ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్? నువ్వేం గమనించావంటే దీని కలర్ ఇలా మారిపోయింది. లైట్ ఎల్లో కలర్లో ఉండే సిల్వర్ బ్రోమైడ్ కాస్త
ఇలా గ్రే కలర్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడంటే దీన్ని తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టంగానే. ఓకేనా. సిల్వర్ బ్రోమైడ్ డీకంపోజెస్ టు సిల్వర్ అండ్ బ్రోమిన్ ఇన్ సన్లైట్. లైట్ ఎల్లో కలర్డ్ సిల్వర్ బ్రోమైడ్ టర్న్స్ టు గ్రే డ్యూ టు సన్లైట్. ఇక్కడ సిల్వర్ బ్రోమైడ్ని చూసారా, అది డీకంపోజ్ అయిపోయింది సిల్వర్గా బ్రోమిన్గా అనమాట. ఎప్పుడు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. అందువల్లనే దాని కలర్ ఇలా చేంజ్ అయిపోయింది. ఓకేనా. 2AgBr ఇదే సిల్వర్ బ్రోమైడ్ అనమాట. విల్ గివ్స్ రైస్ టు 2Ag + Br2. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనమాట. అంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది సన్లైట్ ప్రెజెన్స్లో సిల్వర్గా బ్రోమిన్గా డీకంపోజ్ అయిపోయింది. ఇలా సన్లైట్ ప్రెజెన్స్లో జరిగేటువంటి కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు అనమాట. ఫోటో అంటే సన్లైట్ అంటే సూర్యకాంతినే ఇలా ఫోటో అనేది. ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటే ఏం లేదు, ది డీకంపోజిషన్ రియాక్షన్స్ that take place in the presence of sunlight are called photochemical reactions. సూర్యకాంతి సమక్షంలో జరిగే డీకంపోజిషన్ రియాక్షన్స్ని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారనమాట. మిమ్మల్ని అడుగుతాడు సూర్యకాంతి సమక్షంలో అంటే సన్లైట్ ప్రెజెన్స్లో జరిగే ఒక రియాక్షన్ చెప్పమంటే మీరు ఇదే చెప్పాలి. AgBr కాస్త Ag + Brగా విడిపోవటం. AgBr will give rise to Ag + Br2. ఇలా బ్యాలెన్స్ చేసి చెప్పాలి. అప్పుడు కలర్ చేంజెస్ ఎలా వచ్చినాయో కూడా మనం చెప్పగలిగి ఉండాలన్నమాట. ఓకేనా. All the decomposition reactions require energy in the form of heat, light or electricity for converting the reactants to products. All these reactions are endothermic. అంటే ఏంటి? ఇప్పుడు మనం డీకంపోజిషన్ రియాక్షన్స్ని ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చూసాం. కొన్నిట్లోనేమో హీట్ చేస్తే డీకంపోజ్ అయింది, కొన్నిట్లోనేమో ఎలక్ట్రిసిటీని పంపిస్తే డీకంపోజ్ అయింది, వాటర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకటేమో సన్లైట్ ప్రెజెన్స్లో డీకంపోజ్ అయింది. అంటే ఈ డీకంపోజిషన్ జరగాలంటే హీట్ ఎనర్జీ అన్నా ఉండాలి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నా ఉండాలి, లేకపోతే సన్లైట్ అన్నా ఎనర్జీగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి రియాక్షన్స్ అంటే హీట్ ఎనర్జీని తీసుకుంటే కానీ రియాక్షన్ జరగట్లేదు, అంటే హీట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతున్నది ఇక్కడ. ఇవన్నీ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఇందాక కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ చెప్పాను కదా నేను, అవన్నీ ఎగ్జోథర్మిక్, హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది. ఇక్కడ కెమికల్ డీకంపోజిషన్ చెప్పేటప్పుడు హీట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఓకేనా. ఓకే, ఇప్పటి వరకు మనం కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్ చెప్పుకున్నాం అనమాట. మనం నెక్స్ట్ క్లాస్లో కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. రైట్.